కర్నూలులో వైసీపీ టీడీపీ నేతల మధ్య వార్ పీక్ చేరింది. పోటాపోటీ ఆందోళనలు హైటెన్షన్ పుట్టించాయి. అక్రమ కేసులు పెట్టి తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. మంత్రి టీజీ భరత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఆందోళన చేపట్టింది. ఇరు పార్టీల నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కర్నూలులో వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనలు పొలిటికల్ హీట్ పెంచాయి. టీడీపీ ఇన్ఛార్జ్ సునీల్పై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడి చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి టీజీ భరత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో వైసీపీ వర్గీయులు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో మంత్రి టీజీ భరత్ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు వైసీపీ నేతలు 3 టౌన్ పిఎస్ ముందు ధర్నాకు దిగారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులకు నిరసనగా ఆందోళనకు దిగారు. వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వైసీపీ పోటాపోటీ ఆందోళనలతో పోలీసులు కలెక్టరేట్ ముందు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 యాక్ట్ అమలు చేశారు. ప్రేమ వ్యవహారంలో సతీష్ అనే యువకుడిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ బెదిరించి కేసు పెట్టించడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 3 టౌన్ సీఐ శేషయ్య టీడీపీ నేతల ఒత్తిళ్లతో వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ప్రతి పనికి కలెక్షన్లు వసూలు చేస్తున్నారని మంత్రి టీజీ భరత్పై పరోక్షంగా ఆరోపణలు చేశారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. నేను యాడ ₹1 అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలేని ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటన్నా పోనీ టీడీపీ వాళ్ళను ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎత్తుతారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు వీళ్ళు. తమ కుటుంబంపై ఎప్పుడూ ఎక్కడా అవినీతి ఆరోపణలు లేవన్నారు మంత్రి టీజీ భరత్. జోకర్లా మాట్లాడుతున్న సిద్ధార్థరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు, ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరా ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా. మొత్తంగా వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనలతో కర్నూలు అట్టుడికింది. ఇరు పార్టీల నేతల మాటల తూటాలతో పొలిటికల్ వాతావరణం మరింత వేడెక్కింది.